హే గాయ్స్, ఈ రోజు ఎండు నెత్తాలు, పచ్చిశనగ గింజలు, అనప గింజలు వేసుకుని కర్రీ చేసుకుందామా? మరి మీకు ఎండు చేపలంటే ఇష్టమో లేదో కామెంట్ చేస్తారా? ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం పచ్చిశనగ గింజల్ని కొంచెం వాటర్ వేసి 50% ఉడికాక ఇందులోనే అనప గింజలు, ఉప్పు వేసి పూర్తిగా ఉడికించుకొని వాటర్ స్ట్రెయిన్ చేసి గింజలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తలదీసిన నెత్తాల్ని ప్యాన్లో వేసి 5 మినిట్స్ సిమ్లో వేయించి ఇందులోనే హాట్ వాటర్ వేసి 5 మినిట్స్ సోక్ చేసుకున్నాక నార్మల్ వాటర్తో 3-4 టైమ్స్ చేపలు తెల్లగా వచ్చే వరకు నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు, దంచిన తెల్లగడ్డ, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక టమాటోస్ వేసి అవి బాగా మగ్గాక ఇందులో ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న నెత్తాళ్ళు, ఉడికించుకున్న గింజలు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు వేసి అవి బాగా కలిసాక చింతపండు పులుసు, అలానే కొంచెం వాటర్ వేసి మూత పెట్టి సిమ్లో 15 మినిట్స్ ఉడికించుకొని లాస్ట్లో మెంతి పొడి వేసుకుంటే టేస్టీ ఎండు నెత్తాల కర్రీ రెడీ. మరి మీరు ఓసారి ఇలా ట్రై చేస్తారా? ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ పునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.